హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రాంతి కుమార్. జనరల్గా మనం ఒక ఐడియా నుంచి స్టోరీ లైన్ తయారు చేసుకుంటాం. స్టోరీ లైన్ నుంచి సీక్వెన్స్లు తయారవుతాయి. సీక్వెన్స్ల నుంచి సీన్స్, అలాగే సీన్స్ నుంచి షార్ట్స్ అనేవి తయారవుతాయి. అయితే ఫిలిం మేకింగ్ అనేది ఒక్కో డైరెక్టర్ది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎందుకంటే ఒక సీన్ని ఒక డైరెక్టర్ 2-3 షార్ట్స్తో షూట్ చేస్తే అదే సీన్ని ఇంకో డైరెక్టర్ 10-15 షార్ట్స్తో షూట్ చేయొచ్చు. ఇది డైరెక్టర్ యొక్క వే ఆఫ్ థింకింగ్ అండ్ నెరేటివ్ స్టైల్, షార్ట్స్ కంపోజిషన్ బట్టి ఉంటుంది. అయితే ఈరోజు మన ఛానల్లోని ఒక సబ్స్క్రైబర్ రాజు అనే అతను ఓవర్ ది షోల్డర్ షాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అతను మెయిన్ డౌట్ ఏంటంటే సింగిల్ కెమెరాతో షూట్ చేయొచ్చా లేదా 2 కెమెరాలతో షూట్ చేయాలా అనేది అతని డౌట్. ఓవర్ ది షోల్డర్ షాట్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓవర్ ది షోల్డర్ షాట్ అంటే కెమెరా అనేది ఒక క్యారెక్టర్ రైట్ సైడ్ భుజం వెనక నుండి మరొక క్యారెక్టర్ ని విజిబుల్ గా చూపిస్తూ డైలాగ్స్ అండ్ రియాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు సింగిల్ కెమెరాతో షూట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ డైలాగ్స్ అండ్ రియాక్షన్స్ మొత్తం కంప్లీట్ అయ్యాకనే ఆపోజిట్ క్యారెక్టర్ ఉండే యాంగిల్ కి వెళ్ళండి. ఇంతకు ముందు రైట్ సైడ్ భుజం వెనక నుండి మరొక క్యారెక్టర్ ని విజిబుల్ గా చూపించాం కదా. ఇప్పుడు ఆపోజిట్ క్యారెక్టర్ ఉండే యాంగిల్ నుంచి మరొక క్యారెక్టర్ ని షూట్ చేస్తున్నాం కాబట్టి క్యారెక్టర్ లెఫ్ట్ సైడ్ భుజం వెనక నుండి మరొక క్యారెక్టర్ ని విజిబుల్ గా చూపిస్తూ డైలాగ్స్ అండ్ రియాక్షన్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కెమెరా రైట్ సైడ్ భుజం వెనక నుండి ఆపోజిట్ క్యారెక్టర్ ని చూపించాలి. అదే కెమెరా యువతలకు వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ భుజం వెనక నుండి అవతల క్యారెక్టర్ ని చూపించాలి. 2 కెమెరా యాంగిల్స్ అనేవి రైట్ సైడ్ ఉన్నా అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నా షార్ట్స్ అనేవి మ్యాచ్ కావు. ఎడిటింగ్ లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే క్యారెక్టర్స్ ఐ లైన్ కూడా మ్యాచ్ కాదు. మీకు క్యారెక్టర్ ఎదురుగా ఉండే క్యారెక్టర్ని కాకుండా ఇంకెవరినో చూస్తున్నట్టు కనిపిస్తుంటుంది. అందువల్ల ఒకటి రైట్ సైడ్ షోల్డర్ వైపు, మరొకటి లెఫ్ట్ సైడ్ షోల్డర్ వైపు నుంచి షూట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లేదా వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి. అప్పుడు 2 కెమెరాలతో హ్యాపీగా షూట్ చేసుకోవచ్చు. ఒక కెమెరా క్యారెక్టర్ రైట్ సైడ్ షోల్డర్ వైపు, ఇంకో కెమెరా క్యారెక్టర్ లెఫ్ట్ సైడ్ షోల్డర్ వైపు పెట్టి అట్ ఏ టైమ్ 2 కెమెరాలతో షూట్ చేసుకోవచ్చు. ఈ షాట్ అనేది ఎక్కువగా డైలాగ్ సీన్స్ కి, యాక్టర్స్ యొక్క రియాక్షన్స్ కి, స్పేషియల్ రిలేషన్షిప్ అండ్ ఇంటిమసీని చూపించడానికి, టెన్షన్ ని బిల్డ్ చేయడానికి ఈ ఓవర్ ది షోల్డర్ షాట్ వాడుతుంటారు. ఇది సినిమాలలో చాలా కామన్ గా యూజ్ చేసే షాట్. మనం ఫిలిం వొకాబులరీలో ఓటీఎస్ అంటాం, అండ్ ఎడిటింగ్ రిపోర్ట్ లో రాసేటప్పుడు కూడా ఓటీఎస్ అనే రాస్తాం. సో ఓవర్ ది షోల్డర్ షాట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.